ఓకే. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో ఈరోజు మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి 8th జనవరి షిఫ్ట్ 2 షిఫ్ట్ 3 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఇవన్నీ 100% యాక్యురేట్ క్వశ్చన్స్. ఓకే. సో వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. సో ఈ వీడియోకి 300 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. సో కంప్లీట్ చేయండి. సో నెక్స్ట్ రేపు 9th జనవరి షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 షిఫ్ట్ 3 క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్. సో ఇవి షిఫ్ట్ 2 అండ్ షిఫ్ట్ 3 క్వశ్చన్స్. ఓకే. షిఫ్ట్ 1 క్వశ్చన్స్ ఆల్రెడీ నేను వీడియో పెట్టినా. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ హానర్డ్ విత్ ద బీసీసీఐ కర్నల్ సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ ద ఇయర్ 2025. ఓకే. సో సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ 2025 ఇయర్లో ఎవరికి వచ్చిందంటే సచిన్ టెండూల్కర్ గారికి వచ్చింది. ఓకే. సచిన్ టెండూల్కర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో ఎందుకు సచిన్ టెండూల్కర్ గారికి మనకు ఈ అవార్డు వచ్చిందంటే, సో 100+ ఇంటర్నేషనల్ సెంచరీస్ చేసిండి, ఇంకా మనకు 34,000 ఇంటర్నేషనల్ రన్స్ అండ్ 2011 వరల్డ్ కప్లో మనకు విన్నింగ్ వరల్డ్ కప్లో మెంబర్ కాబట్టి సో ఈయనకు మనకు సచిన్ టెండూల్కర్ గారికి అవార్డు వచ్చింది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫేమస్ పారా ఆర్చర్ ఫ్రమ్ హర్యానా has been honored with the Padma Shri award by the government of India in the year of 2025. సో హర్యానాకి చెందిన ఏ పారా ఆర్చర్కి పద్మశ్రీ అవార్డ్ 2025లో వచ్చింది అంటే గుర్తుపెట్టుకోండి, హర్విందర్ సింగ్కి వచ్చింది. ఎవరైతే హర్విందర్ సింగ్ ఆప్షన్ బి సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళందరూ కరెక్ట్. ఓకే. సో హర్విందర్ సింగ్ గోల్డ్ మెడల్ సాధించిండు. పారా ఒలింపిక్స్ 2024లో గోల్డ్ మెడల్ సాధించినందుకు మనకు ఈ అవార్డ్ పద్మశ్రీ అవార్డ్ 2025 ఇయర్లో ఇచ్చిండ్రు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ముంబై ఇండియన్స్ ప్లేయర్ వాజ్ నేమ్డ్ ద మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ MVP ఇన్ ద ఇయర్ 2025 సీజన్. ఎన్నోసార్లు డిస్కస్ చేసినామండి. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ 2025 సీజన్లో ఎవరంటే ముంబై ఇండియన్స్కి చెందిన ప్లేయర్ ఎవరంటే సూర్యకుమార్ యాదవ్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆపరేషన్ వాజ్ లాంచ్డ్ బై ఇండియన్ ఆర్మీ టు డిస్ట్రాయ్ టెర్రరిస్ట్ hideouts across the border in response to Pahalgam terror attack on April 22, 2025. సో ఇండియన్ ఆర్మీ ఏ ఆపరేషన్ లాంచ్ చేసిందండి? పహల్గామ్ టెర్రర్ అటాక్కి రిప్లైగా మనకు ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేసింది. ఓకే. సో పాకిస్తాన్లో టెర్రర్ క్యాంప్స్ని డిస్ట్రాయ్ చేయడానికి. ఓకే. సో ఆపరేషన్ సింధూర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు బోర్స్ అటామిక్ మోడల్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ క్యాన్ బి అకామిడేటెడ్ ఇన్ ఎం షెల్? సో బోర్స్ మోడల్ ప్రకారం KMLN. సో కే షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ మ్యాక్సిమం ఫిల్ అవుతాయి అంటే 2. ఎల్లో మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ 8, ఎంలో 18, ఎన్లో 32. సో ఏ ఫార్ములాతో 2n² ఫార్ములాతో కే షెల్లో, ఎల్ షెల్లో, ఎం షెల్లో, ఎన్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో క్వశ్చన్లో ఎం షెల్లో అడిగిండు కాబట్టి 18 కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఆప్షన్ సి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, అన్ ఆబ్జెక్ట్ ఈస్ త్రూ వర్టికల్లీ అప్వర్డ్ విత్ ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ 49 meters per second. వాట్ విల్ బి ద మ్యాక్సిమం హైట్ రీచ్డ్ బై ద ఆబ్జెక్ట్? ఓకే. సో ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఇచ్చిండంటే, సో ఫస్ట్ ఏమేమి ఇచ్చిండో రాసుకోండి. ఇనిషియల్ వెలాసిటీ u ఎంత ఇచ్చిండు? 49 meters per second. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు? జీ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎంత ఇచ్చిండు? 9.8 meters per second square. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే మ్యాక్సిమం హైట్ అంటే హెచ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. హెచ్ ఫైండ్ అవుట్, ఇనిషియల్ వెలాసిటీ ఇంకా జీ ఇచ్చి హెచ్ ఫైండ్ అవుట్ చేయండి అన్నప్పుడు ఫార్ములా ఏమవుతుందండి? u²/2 × g. సో ఇది ఫార్ములా. ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఇచ్చిండు? 49 × 49, 49² లేకపోతే 49² / 2 × g 9.8. ఓకే. సో 49² ఎంత అండి? 49² ఎంత అంటే 2401 అండ్ 2 × 9.8 ఎంత అంటే 19.6. సో 2401/19.6 చేస్తే ఎంత వస్తుంది అంటే మనకు 122.5 meters. ఓకే. సో ఆప్షన్లో 122.5 meters ఏ ఆప్షన్లో ఉండే అదే కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో ఎవరైతే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఉంటారో వాళ్ళది కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, సో రే ఆఫ్ లైట్ ఇన్సిడెంట్ ఆన్ ఏ ప్లేన్ మిర్రర్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees విత్ నార్మల్
ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే. అంటే ఏంటంటే టోటల్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. టోటల్ యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే. ఇన్సిడెంట్ రేకి రిఫ్లెక్టెడ్ రేకి టోటల్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకు ఫార్ములా ఏంది? టోటల్ యాంగిల్ది ఇన్సిడెంట్ రే ప్లస్ రిఫ్లెక్టెడ్ రే. ఓకే, సో ఇన్సిడెంట్ రే ఎంత ఇచ్చిందంటే ఐ ఎంత ఇచ్చిందండి మనకు? ఐ యాంగిల్ ఆఫ్ నార్మల్. ఓకే, ఇన్సిడెంట్ రే ఎంత ఇచ్చిందంటే 30 degrees ఇచ్చిండు. సో ఏం మనకు ఐ ఆల్రెడీ ఉంది, ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ కూడా 30 అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఐ ఇచ్చి ఆర్ ఇవ్వలేనప్పుడు ఆర్ కూడా 30 అవుతుంది. ఆర్ ఇచ్చి ఐ ఇయని అప్పుడు ఆర్ ఇస్తే ఐ కూడా 30 అవుతుంది. ఓకే, సో ఏదో ఒకటి ఇస్తే రెండు సేమ్ ఈక్వల్ ఉంటుంది. ఎందుకంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకే, రిఫ్లెక్షన్, ఎస్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకే, సో ఇప్పుడు టోటల్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఐ ఎంత ఇచ్చిండు? 30. ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చిండు, కానీ ఆర్ ఇవ్వలేడండి. ఆర్ ఇవ్వలేడు అన్నప్పుడు ఐ ఇచ్చిండంటే ఆర్ ఇచ్చినట్టే. సో 30, ఇది కూడా 30 అవుతుంది. సేమ్ ఉంటుంది, ఎందుకంటే ఐ ఈజ్ ఈక్వల్ టు ఆర్. 30 + 30 ఎంత? 60. సో 60 degrees టోటల్ యాంగిల్ ఎంత అంటే 60 degrees. సో 60 degrees ఆప్షన్ బిలో ఉంది కాబట్టి ఆప్షన్ బి 60 degrees ఎవరైతే సెలెక్ట్ చేసి ఉంటారో వాళ్ళు కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ కండక్టింగ్ మాక్ డ్రిల్? సో మాక్ డ్రిల్ కండక్ట్ చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఏమిటంటే మనకు మాక్ డ్రిల్ నిర్వహించడానికి అంటే టు చెక్ డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ అండ్ రెస్పాన్స్ క్యాపబిలిటీ. ఓకే, సో డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ ఇంకా రెస్పాన్స్ క్యాపబిలిటీ చెక్ చేయడానికే మనం మాక్ డ్రిల్ కండక్ట్ చేస్తాం, ముఖ్య ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వేర్ వాజ్ ద వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ 2025 హెల్డ్? సో ఏడ జరిగింది వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ 2025 ఇయర్ది అంటే న్యూఢిల్లీ, ఇండియాలో జరిగింది. న్యూఢిల్లీ, భారత్. ఓకే, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద సైజ్ ఆఫ్ అన్ ఆటమ్ ప్రైమరీలీ డిపెండ్స్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? సైజ్ ఆఫ్ ద ఆటమ్ మెయిన్గా దేనిపైన డిపెండ్ అవుతుందండి? సో ఓన్లీ ఆన్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ పైన డిపెండ్ అవుతుందా, లేకపోతే ఓన్లీ ఆన్ ద నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ పైన డిపెండ్ అవుతుందా, ఆన్ ద ఆటమిక్ రేడియస్ పైన డిపెండ్ అవుతుందా, ఆన్ ద మాస్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ పైన డిపెండ్ అవుతుందా? గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనకు సైజ్ ఆఫ్ ఆటమ్ దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఆన్ ద ఆటమిక్ రేడియస్. ఎప్పుడైనా ఆటమిక్ రేడియస్ పైన డిపెండ్ అవుతుంది. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్, ఆన్ ద ఆటమిక్ రేడియస్. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్లెక్సిబిలిటీ ఇన్ ప్లాంట్స్ ఈజ్ ప్రైమరీలీ డ్యూ టు విచ్ పర్మనెంట్ టిష్యూ? ప్లాంట్స్లో ఫ్లెక్సిబిలిటీ ఏ పర్మనెంట్ టిష్యూ వల్ల ఉంటుందండి? ప్యారెన్కైమానా, స్క్లెరెన్కైమానా, కొల్లెన్కైమానా, జైలమా? ఓకే, సో కొల్లెన్కైమా కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ సి. ఓకే, ఫ్లెక్సిబిలిటీ ఇన్ ప్లాంట్స్ మెయిన్గా దేని వల్ల ఉంటుందంటే ఏ పర్మనెంట్ టిష్యూ వల్ల ఉంటుందంటే కొల్లెన్కైమా పర్మనెంట్ టిష్యూ వల్ల ఉంటుంది. ఓకే, ఆప్షన్ సి కొల్లెన్కైమా కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ప్రాసెస్ టు ఎలక్ట్రాన్స్ ఆఫ్ అన్ ఆటమ్ ఆర్ ఐరన్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఆక్సిడేషన్? సింపుల్గా చెప్పాలంటే ఆక్సిడేషన్ యొక్క డెఫినేషన్ అడిగినండి. ఆక్సిడేషన్ అంటే ఏంటంటే ఎలక్ట్రాన్స్ ఆర్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఆక్సిడేషన్ అంటాం, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని రిడక్షన్ అంటాం. నెక్స్ట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళకు రిడక్షన్ గురించి అడగొచ్చు. ఓకే, సో లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆక్సిడేషన్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ రిడక్షన్. ఆక్సిడేషన్ని ఇంకొక డెఫినేషన్ కూడా ఉంటుందండి. గెయిన్ ఆఫ్ ఆక్సిజన్ అయినా కూడా ఆక్సిడేషన్ అంటాం, గెయిన్ ఆఫ్ హైడ్రోజన్ని కూడా ఆక్సిడేషన్ అంటాం. రిడక్షన్ని లాస్ ఆఫ్ ఆక్సిజన్ని రిడక్షన్ అంటాం, ఆర్ లాస్ ఆఫ్ హైడ్రోజన్ని కూడా రిడక్షన్ అంటాం. ఓకే, సో 3 డెఫినేషన్స్ ఉన్నాయి, రిడక్షన్ది, ఆక్సిజన్ది. గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ షిఫ్ట్లో అడగొచ్చండి, ఏదో ఒక క్వశ్చన్ మ్యాక్సిమం అడగనికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ హార్మోన్ ఈజ్ ప్రైమరీలీ సీక్రియేటెడ్ బై ద టెస్ట్స్ అండ్ విచ్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ప్రొవైడ్స్ దెమ్ ప్రొటెక్షన్? ఓకే, సో ఏ ప్రైమరీ హార్మోన్ మనకు టెస్ట్ సీక్రియేట్ చేస్తుంది? టెస్ట్ని తెలుగులో వృషాణాలు అంటాం. ఓకే, వృషాణాలు టెస్ట్ ప్రైమరీగా ఏ హార్మోన్ సీక్రియేట్ చేస్తుంది అంటే టెస్టోస్టిరాన్. సో టెస్టోస్టిరాన్. అండ్ ప్రొటెక్షన్ ఏది ఇస్తుంది ఆ స్ట్రక్చర్కి అంటే ఎక్స్టర్నల్ ప్రొటెక్షన్ ఇచ్చేది స్క్రూటమ్. ఓకే, సో టెస్టోస్టిరాన్ అండ్ స్క్రూటమ్ కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ ఏసెక్సువల్ రీప్రొడక్షన్. ఏసెక్సువల్ రీప్రొడక్షన్ గురించి ఈ 4 స్టేట్మెంట్లో ఏది కరెక్టో అడిగిండు. సో ఇట్ రిక్వైర్స్ 2 పేరెంట్, మదర్ అండ్ ఫాదర్. సో ఇది సెక్సువల్ రీప్రొడక్షన్ కిందకి వస్తుంది. సో ఫస్ట్ వన్ అయితే కాదు. ఆఫ్ స్ప్రింగ్ ఆర్ జెనెటికల్లీ ఐడెంటికల్ టు దేర్ పేరెంట్. ఓకే, సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఏ సెక్సువల్ రీప్రొడక్షన్ది స్టేట్మెంట్ ఇది కరెక్ట్ అడిగిండు కాబట్టి ఆఫ్ స్ప్రింగ్ మనకు జెనెటికల్లీ ఐడెంటికల్ ఉంటుంది పేరెంట్తో. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఇది ఏ సెక్సువల్ రీప్రొడక్షన్కి చెందిన స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ఏఐ పవర్డ్ టీచర్ రోబోట్? ఇండియాస్ ఫస్ట్ ఏఐ పవర్డ్ టీచర్ రోబోట్ పేరు అడిగిండండి. సో ఇది ఏడ లాంచ్ చేసిందంటే విచ్ వాస్ లాంచ్డ్ ఎట్ ద స్కూల్ ఇన్ తిరువనంతపురం, కేరళ ఇన్ మార్చ్ 2024. ఓకే, సో ఇండియాలోనే ఫస్ట్ టైం తిరువనంతపురం, కేరళలో మనకు ఏఐ పవర్డ్ టీచర్ రోబోట్స్ లాంచ్ చేసిండ్రండి. సో ఆ రోబోట్ పేరు అడిగిండ్రు. ఏఐ పవర్డ్ టీచర్ రోబోట్ పేరు ఏంటంటే ఐరిష్. ఓకే, సో ఈ రోబోట్ పేరు ఐరిష్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ యూనియన్ మినిస్టర్ రిలీజ్డ్ ద రెడ్ డైరీ రోడ్ మ్యాప్ ఇన్ 2025 టు ప్రమోట్ ఇన్నోవేషన్, కన్జర్వేషన్ ఆఫ్ ఇండిజినియస్ బ్రీడ్స్ అండ్ ప్రొడక్టివిటీ ఇన్ ద ఇండియన్ డైరీ సెక్టార్. సో ఇండియన్ డైరీ సెక్టార్లో మనకు కన్జర్వేషన్, ప్రమోట్ ఇన్నోవేషన్, కన్జర్వేషన్ అండ్ ఇండిజినియస్ బ్రీడ్స్ కోసం రెడ్ డైరీ రోడ్ మ్యాప్ లాంచ్ చేసిన ఏ యూనియన్ మినిస్టర్? సో యూనియన్ మినిస్టర్ పేరు అడిగిండు. రెడ్ డైరీ రోడ్ సిస్టమ్ లాంచ్ చేసిన యూనియన్ మినిస్టర్ ఎవరంటే రాజీవ్ రంజన్ సింగ్. ఓకే, రాజీవ్ రంజన్ సింగ్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఎపిథీలియల్ టిష్యూ ఈస్ ప్రైమరీలీ ఫౌండ్ ఇన్ ద alveoli ఆఫ్ లంగ్స్ అండ్ బౌమన్స్ క్యాప్సూల్ ఆఫ్ కిడ్నీ? కిడ్నీ లోపల మనకు లంగ్స్ అండ్ బౌమన్స్ క్యాప్సూల్ లోపల ఏ ఎపిథీలియల్ టిష్యూ మనకు లభ్యం అవుతుంది? ఏ టిష్యూ ఫౌండ్ అవుతుంది అంటే క్యూబాయిడల్ ఎపిథీలియమా? సో ఇదైతే కాదు. సో స్క్వామస్ ఎపిథీలియం టిష్యూ ఉంటుంది. ఓకే, సో బౌమన్స్ క్యాప్సూల్ కిడ్నీ లోపల మనకు స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూ ఉంటుంది. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. హైలీ రియాక్టివ్ మెటల్స్ లైక్ సోడియం, పొటాషియం, కాల్షియం అండ్ అల్యూమినియం క్యాన్ బి ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ దేర్ ఓర్స్ యూజింగ్ విచ్ మెథడ్? సో సోడియం కావచ్చు, పొటాషియం, కాల్షియం, అల్యూమినియం కావచ్చు, ఇవన్నీ హైలీ రియాక్టివ్ మెటల్స్ కదా. సో వీటిని ఎక్స్ట్రాక్ట్ చేయడానికే అవిటివి ఓర్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఏ మెథడ్ యూజ్ చేస్తాం? ఆల్రెడీ మెటలర్జీ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ప్రతి షిఫ్ట్లో ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు, జాగ్రత్తగా చూడండి అని నేను ఒక చాప్టర్ కూడా డీటెయిల్గా ఒక 20 days బ్యాక్ ఎక్స్ప్లెయిన్ కూడా చేసిన. దీంట్లో నుంచి ఆ చార్ట్, మెటలర్జీ చార్ట్, ఒక చాప్టర్ది చార్ట్ కూడా చూపించిన. సో దాంట్లో ఆక్సిడేషన్ అంటే ఏంది, రిడక్షన్ అంటే ఏంది, ఓర్ అంటే ఏంది, గ్యాంగు అంటే ఏంది, సో ఏ ప్రాసెస్ ఉంటుంది, ఏ మెథడ్స్ ఉంటుంది, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన. మెటలర్జీ డెఫినేషన్ నుంచి కూడా డైరెక్ట్ అడుగుతున్నాడు క్వశ్చన్ అని అన్న. సో దాంట్లో నుంచి ఎన్ని క్వశ్చన్స్ రిపీటెడ్గా దన్న అడుగుతున్నాడు చూడండి. ఓకే, సో ప్రతి షిఫ్ట్లో 1 క్వశ్చన్ అయితే 100% మెటలర్జీ చాప్టర్ నుంచి అడుగుతున్నారు. ఓకే, సో లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతా ఆర్ కామెంట్ బాక్స్లో పెడతా. ఆ చాప్టర్ ఎవరైతే చూడలేరో మెటలర్జీ చాప్టర్ కన్ఫర్మ్ చూసి పోండి, లేకపోతే 1 మార్క్స్ లాస్ అవుతారు. ఓకే, సో ఏ మెథడ్ అంటే ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్ మెథడ్. ఓకే, సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఫిజికల్ క్వాంటిటీ డస్ ద ఏరియా అండర్ వెలాసిటీ టైమ్ గ్రాఫ్ రీప్రజెంట్? సో ఏరియా అండర్ వెలాసిటీ టైమ్ గ్రాఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీని రీప్రజెంట్ చేస్తుంది అంటే యాక్సలరేషన్, డిస్ప్లేస్మెంట్. ఓకే, డిస్ప్లేస్మెంట్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కంట్రీ హ్యాస్ సెక్యూర్డ్ ద టాప్ పొజిషన్, ఫస్ట్ ర్యాంక్ ఇన్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025? సో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025లో ఫస్ట్ పొజిషన్లో ఏ కంట్రీ ఉందంటే స్విట్జర్లాండ్ ఉంది. ఆప్షన్ సి స్విట్జర్లాండ్ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ పొజిషన్లో స్వీడన్ ఉంది. థర్డ్ పొజిషన్లో అమెరికా ఉంది. ఇండియాది ర్యాంక్ ఎంత గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025లో అంటే 38th ర్యాంక్ ఇండియాది. ఓకే, ఓకే, సో నెక్స్ట్ మనకు సీఎం ఆఫ్ ఢిల్లీ. సో ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ ఎవరండి? మనకు ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ ఎవరంటే రేఖా గుప్తా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వేర్ వాజ్ ద 23rd ఎడిషన్ ఆఫ్ నేషనల్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 హెల్డ్?
సో 23rd ఎడిషన్ ఆఫ్ నేషనల్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 ఏడ జరిగింది అంటే చెన్నైలో జరిగింది. ఓకే సో మనకు 23rd ఎడిషన్ ఆఫ్ నేషనల్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 ఏడ జరిగిందంటే చెన్నైలో జరిగింది. సో చెన్నైలో మనకు జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగింది. ఓకే, స్టేడియం పేరు కూడా గుర్తుపెట్టుకోండి, జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం. February 17th to February 20 వరకు జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వేర్ వాజ్ ద వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 హెల్డ్? వరల్డ్ ఇది ఏంది? నేషనల్. ఓకే, సో ఇది నేషనల్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ చెన్నైలో జరిగింది. నెక్స్ట్ వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 ఇది న్యూఢిల్లీ ఇండియాలో జరిగింది. ఓకే, సో నేషనల్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఇంపార్టెంట్, వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఇంపార్టెంట్. ఏడా జరిగింది ప్లేస్. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ హానర్డ్ విత్ ద విజ్ఞాన్ రత్న అవార్డ్ ఇన్ 2025? 2025 ఇయర్లో విజ్ఞాన్ రత్న అవార్డు ఎవరికి వచ్చిందండి? సో జయంత్ విష్ణు నర్లీకర్కి వచ్చింది. ఓకే, సో జయంత్ విష్ణు నర్లీకర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఆటమ్స్ ఆర్ దేర్ ఇన్ 1 మాలిక్యూల్ ఆఫ్ అమోనియం సల్ఫేట్? ఒక్క మాలిక్యూల్ ఆఫ్ అమోనియం సల్ఫేట్లో ఎన్ని ఆటమ్స్ ఉంటాయంటే 15 ఆటమ్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మిజైల్ వాజ్ రీసెంట్లీ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ఫ్రమ్ ఏ రేల్ మొబైల్ లాంచర్ ట్రాక్స్ బై ఇండియా? సో ఏది అంటే అది అగ్ని ప్రైమ్. ఆప్షన్ బి అగ్ని ప్రైమ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ వాజ్ ద ఫెస్టివల్ ఆఫ్ లైబ్రరీస్ హెల్డ్ ఇన్ ఇండియా ఇన్ ద ఇయర్ ఆఫ్ 2025? సో 2025 ఇయర్లో ఫెస్టివల్ ఆఫ్ లైబ్రరీస్ ఎక్కడ నిర్వహించబడిందండి? సో న్యూఢిల్లీలో నిర్వహించబడింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఈ క్వశ్చన్ కూడా మెటలర్జీ లెసన్ నుంచి వచ్చింది. సో ఇది 3rd షిఫ్ట్లో వచ్చిందంట క్వశ్చన్. సో ఇంతకుముందు క్వశ్చన్ అది 2nd షిఫ్ట్లో. సో ప్రతి షిఫ్ట్లో వస్తున్నాయి మెటలర్జీ లెసన్ నుంచి క్వశ్చన్. నెక్స్ట్ షిఫ్ట్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు డీటెయిల్గా చూసుకొని పోండి మెటలర్జీ లెసన్. ఓకే, సో విచ్ ప్రాసెస్ ఈజ్ ప్రైమరీలీ యూజ్డ్ టు సపరేట్ ఇంప్యూరిటీస్ ఫ్రమ్ ఓర్ అండ్ కన్వర్ట్ సల్ఫైడ్ ఓర్స్? ఓకే, సో సల్ఫైడ్ ఓర్స్ కోసం మనం ఏం యూజ్ చేస్తామంటే క్యాల్సినేషనా, రోస్టింగా, స్మెల్టింగా, ఎలక్ట్రోలైసిసా? సో ఎన్నోసార్లు డిస్కస్ చేసినాం. సల్ఫైడ్ ఓర్ అంటే రోస్టింగ్. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్ అందరూ కమెంట్ బాక్స్లో తెలియజేయండి, హోంవర్క్ క్వశ్చన్. ఓకే, సో ఈ క్వశ్చన్ హోంవర్క్ క్వశ్చన్. సో రేపు కూడా మనకు షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3 డీటెయిల్డ్ అనలైజ్ చేపిస్తాం. సో ఎవరైతే కొత్తగా వచ్చిండ్రో సో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. పీడిఎఫ్ కావాలంటే జీకే బాబా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యూట్యూబ్ క్లాస్ పీడిఎఫ్ అని ఉంటుంది. సో దాంట్లో మనకు అన్ని పీడిఎఫ్స్ అవైలబుల్ ఉంటాయి. ఓకే.